హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిబ్బర్లు ఎలా తిరగబోయాలో చూద్దాం. ఫస్ట్ బిబ్బర్లు చెత్త లేకుండా చెరిగేసి 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, మినిమం 8 అవర్స్. ఆ తర్వాత కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టెయినర్లో బిబ్బర్లు వేసుకొని వాటర్ స్టెయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మాత్రం సిమ్లో పెట్టుకొని చేసుకుంటాను. సిమ్లో పెట్టుకొని చేస్తే మాడిపోదు, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. కాస్త నిదానంగా చేసుకున్నా సరే టేస్ట్ మంచిగా అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బిబ్బర్లు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ బిబ్బర్లు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. గరం మసాలా వేసి కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దించేయండి. సర్వ్ చేసుకునేప్పుడు మనం కాస్త నిమ్మరసం యాడ్ చేసుకొని పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఇవి స్నాక్స్ చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీకు గనక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye. We will meet you in next video.